Hi friends, this is RRB PO explanation paper number 52544. Quantity aptitude questions 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్ళిపోదాం. The average of the present ages of A, B and C is 22 years. If 3 years ago the average of B and C age at that time was 18 years, what will be A's age 9 years hence? After 9 years A age ఎంతో కనుక్కోమంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ యావరేజ్ ఏబిసికి 22 ఇయర్స్ ఉంది. అమ్మ 3 years ఎగో యావరేజ్ బి అండ్ సికి 18 అంటున్నాడు. 3 years ఎగో 18లో ఉంటే ప్రజెంట్ వాళ్ళ యావరేజ్ ఎంత ఉంటుందంటే 3 యాడ్ చేస్తే సరిపోతుంది, 21 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏబిసి యొక్క యావరేజ్ 22 కాబట్టి సమ్ ఎంత అవుతుందంటే 3 times చేస్తే 66 అవుతుంది. ఇది ఏబిసి యొక్క టోటల్ సమ్ అవుతుంది ప్రజెంట్. అలాగే బీసీ యొక్క యావరేజ్ ప్రజెంట్ 21, 2 persons ఉన్నారు కాబట్టి ఇంటూ 2 చేసినట్లయితే సమ్ ఆఫ్ బి అండ్ సి ప్రజెంట్ వస్తుంది 21, 2 times 42. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏబీసీ సమ్లోంచి ఈ బీసీ సమ్ తీసేస్తే ఏ వస్తాడు. అబ్జర్వ్ చేయండి, 66లో 42 తీసేస్తే 24 వస్తుంది. ఇది ఏ యొక్క ప్రజెంటేజ్ అవుతుంది. మనకు కావాల్సింది ఆఫ్టర్ 9 years కదా, అంటే 24కి 9 యాడ్ చేస్తే 33 years అవుతుంది. సో ఏ 9 years ఆఫ్టర్ 33 years అవుతుంది. గమనించండి, 33 అనేది 4th ఆప్షన్లో ఉంది, 5th ఆప్షన్లో బై మిస్టేక్ ఉంది. సో 4th ఆప్షన్ ఆన్సర్గా తీసుకోండి, సరిపోతుంది. ఏదో ఒకటి తీసుకోవచ్చు, 4th తీసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 42. The profit earned on selling 2 items of an article 80 rupee less than that on selling 3 items of the same article. If the profit earned selling each item was 20%, what is the cost price of the article? Note, the selling price was same while selling all the items of the article. ఈ క్వశ్చన్కి మీనింగ్ నేను చెప్తా చూడమ్మా. The profit earned on selling 2 items of an article is 80 rupee less than earned selling 3 items of the profit. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయడమా, 3 articles మీద వచ్చే ప్రాఫిట్ కంటే 2 articles మీద వచ్చే ప్రాఫిట్ 80 రూపీ లెస్ అంటున్నాడు. సో ప్రాఫిట్ ఆన్ 3 articlesకి ప్రాఫిట్ ఆన్ 2 articlesకి డిఫరెన్స్ ప్రాఫిట్ ఆన్ 1 article, దట్ ఈజ్ 80 రూపీ. సో ఇంకో మాట ఏమంటున్నాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ 20% అంటున్నాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి, ఈ 80 రూపీస్ ఏంటంటే 3 articles ప్రాఫిట్కి 2 articles ప్రాఫిట్కి డిఫరెన్స్. దిస్ ఈజ్ 1 article ప్రాఫిట్, దిస్ ఈజ్ 20%. మనల్ని కనుక్కోమంది కాస్ట్ ప్రైస్ అంటే 100% కనుక్కుంటే సరిపోతుంది. క్లియర్గా క్యాన్సిల్ చేస్తే 80ని 24 times క్యాన్సిల్ చేస్తుంది. 4 into 100 400 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 43. The respective ratio between speed of boat in still water and speed of stream is 8:1. అంటే m 8 parts, s 1 part ఇచ్చేశాడు. If it covers 67.5 km downstream in 2 hours 30 minutes, what is the speed of the boat upstream? అప్స్ట్రీమ్లో స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అప్స్ట్రీమ్ అంటే m - s అని. m అంటే 8 parts, s అంటే 1 part, 8 - 1 అంటే 7 parts. మన ఆన్సర్ 7 parts, 7 multiple అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 7 multiples చాలా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. రండి, సో ఎలా స్టార్ట్ చేద్దామంటే డౌన్ స్ట్రీమ్లో 67.5 km వెళ్ళటానికి 2.5 hours తీసుకుంటున్నాడు. 2.5 hoursని 5/2 hours అని మాట్లాడదాం. బై 2ని న్యూమరేటర్లో రాసేస్తున్నా, గమనించండి. ఇప్పుడు నేను ఏం రాశానంటే డిస్టెన్స్ బై టైం రాసా. దిస్ ఈజ్ స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m + s కదా, 8 + 1 9 parts. దిస్ ఈజ్ 9 parts. పాయింట్ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ 9 parts. మనకు కావాల్సింది అప్ స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి 7 parts కనుక్కుంటే సరిపోతుంది. స్టెప్ మీకు అర్థమైంది అనుకుంటా, రైట్. 67.5ని డబల్ చేస్తే 135 అవుతుంది. 5 into 9 45. ఈ 45 135ని 3 times క్యాన్సిల్ చేస్తుంది. 7 into 3 21 అవుతుంది. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ 21, థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 44. The ratio between the numerical value of area of rectangle and its perimeter is 35:8 respectively. If the breadth of rectangle is 15 meter, what is the area of square whose side is equal to sum of the length and breadth of rectangle? బిట్ మీనింగ్ బాగా వినండమ్మా. సో రెక్టాంగిల్కి పెరిమీటర్ ఏమో రెక్టాంగిల్ యొక్క ఏరియానేమో 35 parts, పెరిమీటర్ ఏమో 8 parts ఉంది అంటున్నాడు. అదే రెక్టాంగిల్లో బ్రెడ్త్ ఏమో 15 meter ఉంది అంటున్నాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది స్క్వేర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్క్వేర్ యొక్క సైడ్ ఎలా ఉంటుందంటే రెక్టాంగిల్ యొక్క లెంత్ని బ్రెడ్త్ని యాడ్ చేయక వచ్చే వాల్యూ స్క్వేర్ యొక్క సైడ్ అవుతుందంట. అబ్జర్వ్ చేయండి, స్క్వేర్ యొక్క సైడ్ రావాలంటే సమ్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఉండాలి. సమ్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఉండటం అంటే పెరిమీటర్లో హాఫ్ ఉండటం అని అర్థం, అంతే కదా, రైట్. పెరిమీటర్ ఏమో 8 parts అంటున్నాడు, దాన్ని హాఫ్ చేస్తే 4 parts అవుతుంది. ఈ 4 parts ఏంటంటే లెంత్ అండ్ బ్రెడ్త్ యొక్క సమ్ అవుతుంది. సో దీన్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఏరియా స్క్వేర్ యొక్క ఏరియా అవుతుంది, అంతే కదా. 4ని స్క్వేర్ చేస్తే 16 parts, అంటే ఆన్సర్ 16 multiple అవ్వాలని అర్థం.
సో ఇది ఆన్సర్ కాదు, ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు, అలాగే ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. ఇక రిమైనింగ్ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇవి కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 16తో కట్ అవుతాయా లేదని చెక్ చేయకుండా వాటిని అలాగే వదిలేసేయండి. మన దగ్గర ఇంకో క్లూ పాయింట్ కూడా ఉంది. ఇంకో క్లూ పాయింట్ ఏంటంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 35 పార్ట్స్ అన్నాడు. 35లో 7 మల్టిపుల్ ఉంది గమనించండి. సో ఇప్పుడు 7 మల్టిపుల్ ఏరియాలో ఉంటే లెంత్లో కానీ బ్రెడ్త్లో కానీ 7 మల్టిపుల్ ఉండాలి. ఇక్కడ బ్రెడ్త్ 15 మీటర్ అని చెప్పేశాడు, అంటే బ్రెడ్త్లో 7 మల్టిపుల్ లేదు, లెంత్లో 7 మల్టిపుల్ ఉండాలి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. బిట్ని వాడు స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు, దాన్ని స్క్వేర్ రూట్ చేస్తే సైడ్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది. 1156 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 34, ఇది సైడ్ ఆఫ్ స్క్వేర్ అవుతుంది. సైడ్ ఆఫ్ స్క్వేర్ అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ యొక్క సమ్ అని. సో అందులో బ్రెడ్త్ 15 తీసేస్తే రిమైనింగ్ పార్ట్ లెంత్ రావాలి, ఆ వచ్చిన లెంత్ 7 మల్టిపులా కాదని చెక్ చేయాలి. పాయింట్ అర్థమవుతుంది. 34లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే 19, దిస్ ఈజ్ నాట్ 7 మల్టిపుల్, ఆన్సర్ కూడా కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే 1024కి స్క్వేర్ రూట్ 32 అవుతుంది. లెంత్ అండ్ బ్రెడ్త్ యొక్క సమ్ 32, అందులో బ్రెడ్త్ 15 పోతే ఇంక రిమైనింగ్ 17 ఉంటుంది. 7 మల్టిపుల్ కాదు. చూడండి, ఫస్ట్ 2 లాస్ట్ 2 క్యాన్సిల్ అయిపోయాయి ఆప్షన్స్, ఇంకా థర్డ్ ఆప్షన్ ఒక్కటే మిగిలింది, ఇదే మన ఆన్సర్ అవుతుంది. లేదు మేడం మేము ఎక్స్ అనుకొని చేస్తామంటే టైం పడుతుంది, ఇలా చేయటం బెటర్ అమ్మా, 7 మల్టిపుల్ వెతకడం బెటర్. థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 45. A and B started a business. The amount that B invested was 50% more than that of A, and the period for which A invested was twice for which B invested. If the total annual profit received was 17,500, what was A share? క్లియర్గా గమనించండి, ఏ అండ్ బి 2 పార్ట్నర్స్ ఉన్నారు. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే ఏ కంటే 50% మోర్, అంటే ఏ అనేవాడు 100 ఇన్వెస్ట్ చేస్తే బి అనేవాడు 150 ఇన్వెస్ట్ చేశాడు. వాళ్ళిద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 2:3 అవుతుంది. ఏ 2 పార్ట్స్ పెట్టినప్పుడు బి 3 పార్ట్స్ పెడతాడు. ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళ టైం పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఇన్వెస్టెడ్ వాస్ ట్వైస్ ఫర్ విచ్ బి ఇన్వెస్టెడ్, బి ఎంత టైం అయితే ఉన్నాడో దానికంటే ట్వైస్ టైం ఉన్నాడు. బి 1 పార్ట్ ఆఫ్ టైం కనుక ఉంటే ఏ అనేవాడు 2 పార్ట్స్ ఆఫ్ టైం ఉంటాడని అర్థం. అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇప్పుడు నేను క్యాపిటల్ టైం పీరియడ్ రాశా కాబట్టి వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ వచ్చినట్టే 2 × 2 4 పార్ట్స్ ఏ ప్రాఫిట్, 3 × 1 3 బి ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ 4 + 3 7 పార్ట్స్, దిస్ ఈజ్ 17,500. 17,500 టోటల్ ప్రాఫిట్ అని ఆల్రెడీ బిట్లో ఇచ్చేసాడు. దిస్ ఈజ్ 7 పార్ట్స్. ఇందులో ఏ షేర్ కనుక్కోమన్నాడు, 4 పార్ట్స్ కనుక్కోవాలి. 7తో క్లియర్గా క్యాన్సిల్ చేస్తే 175 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 25 4 టైమ్స్ 100, పక్కన 00 ఉంది, టోటల్గా 10,000 అవుతుంది. 10,000 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 46. One fill pipe A takes 3 minutes more to fill the cistern than 2 fill pipes A and B open together to fill it. Second fill pipe B takes 21 1/3 minutes more to fill the cistern than 2 fill pipes A and B open together to fill it. When will the cistern be filled if both pipes are opened simultaneously? ఇక్కడ క్లియర్గా చూడమ్మా, ఏ అండ్ బి కంటే ఏ అనేది 3 minutes మోర్ టైం తీసుకుంటుంది. ఏ అండ్ బి కంటే బి అనేది 21 1/3 minutes మోర్ టైం తీసుకుంటుంది. ఏ అండ్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే సిస్టర్ని ఎంత టైంలో ఫిల్ అవుతుందని అడుగుతున్నాడు. క్లియర్గా దీన్ని చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఏ అండ్ బి వర్క్ గురించి అడిగాడు. మనకి ఏ అండ్ బి వర్క్ తెలియదు కాబట్టి ఎక్స్ మినిట్స్ అనుకుందాం. అబ్జర్వ్ చేయండి, ఎక్స్ మినిట్స్ అనుకుందాం. ఇప్పుడు నాకు ఏ వర్క్ కావాలంటే 3 minutes మోర్ దెన్ ఏ అండ్ బి కాబట్టి ఎక్స్ + 3 అవుతుంది. అలాగే బి వర్క్ కావాలంటే ఈ ఏ అండ్ బి కంటే 21 1/3 minutes మోర్ కాబట్టి ఇది ఎక్స్ + 21 1/3 అవుతుంది. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏ అండ్ బి ఎఫిషియన్సీ 1/x = ఏ ఎఫిషియన్సీ 1/x + 3 ప్లస్ బి ఎఫిషియన్సీ అంటే 1/x + 21 1/3 అవుతుంది. ఇది సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, అది మన ఆన్సర్ అవుతుంది. కానీ ఇది సాల్వ్ చేయాలంటే టైం పడుతుంది కదా. రైట్, ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న ఒక టెక్నిక్ పాయింట్ వినండి. ఏ అండ్ బి కంటే 3 minutes మోరు, ఏ అండ్ బి కంటే 21 1/3 minutes మోర్, ఇలా మోర్ టైమింగ్స్ ఇచ్చి ఏ అండ్ బి యొక్క టుగెదర్ టైం కనుక్కోమంటే అప్పుడు మీరేం చేయాలంటే ఆ మోర్ టైమింగ్స్ యొక్క ప్రొడక్ట్కి స్క్వేర్ రూట్ చేస్తే సరిపోతుంది. సో 3 minutes మోర్ ఒకటి, 21 1/3, 21 1/3 అంటే 64/3 minutes అని మోర్ టైమింగ్స్ తీసుకొని ప్రొడక్ట్ చేసి స్క్వేర్ రూట్ చేయాలి. సో 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 minutes అవుతుంది. 8 minutes థర్డ్ ఆప్షన్లో ఉంది, ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇది ఏ అండ్ బి టుగెదర్ వర్క్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 47. In an examination, P scored 25 marks less than Q, Q scored 45 marks more than R, T scored 75 marks which is 10 more than R, U score is 80 less than maximum marks of the test. What approximate percentage of marks did U score in the examination if he gets 55 marks more than R? ఇక్కడ క్లియర్గా గమనించండి ఎంతమంది పర్సన్స్ ఉన్నారంటే P, Q, R, T, S అనే 4 పర్సన్స్ ఉన్నారు. R, T కూడా, T, S అమ్మ, తర్వాత U కదా. రైట్,
పి ఒకళ్ళు, క్యూ ఒకళ్ళు, ఆర్ ఒకళ్ళు, టీ ఒకళ్ళు, యూ అమ్మ, ఎస్ కాదు పొరపాటు మాట్లాడే యూ. ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నాడంటే యూ గురించి మాట్లాడుతున్నాడు. ఇఫ్ ఈ గెట్స్ 55 మార్క్స్ మోర్ దెన్ ఆర్, ఆర్ వస్తే యూ వస్తాడు. ఇక్కడ టీ స్కోర్డ్ 75 మార్క్స్ విచ్ ఈస్ 10 మోర్ దెన్ ఆర్ అంటున్నాడు. అంటే టీ అనేవాడికి 75 మార్క్స్ వచ్చాయంట. ఇది ఏంటి అంటే ఆర్ కంటే 10 మోర్ మార్క్స్ వచ్చాయంట. సో ఆర్ దగ్గర 65 వస్తే వాడికంటే 10 మోర్ వేస్తేనే 75 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే యూ గురించి. యూ స్కోర్ ఈజ్ 80 లెస్ దెన్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద టెస్ట్. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ టెస్ట్ కంటే 80 తక్కువ వచ్చాయి. వాట్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ ఈ గెట్స్ 55 మార్క్స్ మోర్ దెన్ ఆర్. ఆర్ కంటే 55 మార్క్స్ మోర్ వచ్చాయి యూకి. 65కి 55 యాడ్ చేస్తే 120 మార్క్స్ వచ్చాయి యూకి. రైట్. ఈ యూకి వచ్చిన మార్క్స్ మ్యాక్సిమం టెస్ట్ మార్క్స్ కంటే 80 లెస్ అంటున్నాడు. అంటే మ్యాక్సిమం టెస్ట్ మార్క్స్ కనుక్కోవాలంటే 120 + 80 200 అవుతుంది. యూ మార్క్స్ 120 200 మార్క్స్లో ఎంత పర్సెంటో కడితే యూ మార్క్స్ యొక్క పర్సెంటేజ్ వస్తుంది. సో 120 అనేది 200లో ఎంత పర్సెంటో కడుతున్నా గమనించండి. క్యాన్సిల్ చేస్తే 60% వస్తుంది. 60% ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. ఇంకా మనం పి అండ్ యూ క్యూల గురించి రాయక్కర్లేదు. మనకి ఎంతవరకు అడిగాడో బిట్ అంతవరకు చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 48. The largest and smallest angles of triangle are in the ratio of 3:1 respectively. The second largest angle of triangle is equal to 56 degree. What is the value of largest angle of the triangle? ఇక్కడ క్లియర్గా గమనించండి. ట్రయాంగిల్లో ఉండేది 3 యాంగిల్స్. వాటి యొక్క సమ్ ఎంత అంటే 180. అందులో లార్జెస్ట్ యాంగిల్ 3 పార్ట్స్, స్మాలెస్ట్ యాంగిల్ 1 పార్ట్, సెకండ్ లార్జెస్ట్ యాంగిల్ 56 డిగ్రీ అంటున్నాడు. లార్జెస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టోటల్గా ట్రయాంగిల్లో ఉండే 3 యాంగిల్స్ యొక్క సమ్ 180. అందులో ఒక యాంగిల్ 56 పోగా ఇంకా రిమైనింగ్ 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉంటుందంటే 124 డిగ్రీ ఉంటుంది. ఈ రిమైనింగ్ 2 యాంగిల్స్ ఏంటంటే ఒకటి లార్జెస్ట్ యాంగిల్, ఒకటి స్మాలెస్ట్ యాంగిల్. వాటి యొక్క రేషియో ఇచ్చాడు 3:1 అని. వాటి యొక్క టోటల్ పార్ట్స్ 4 పార్ట్స్. ఈ 124 4 పార్ట్స్ అయితే మనల్ని అడిగింది లార్జెస్ట్ యాంగిల్ కనుక్కోమన్నాడు. అంటే 3 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 31 టైమ్స్ పోతుంది. 31 3 టైమ్స్ అంటే 93 అవుతుంది. 93 ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 49. The difference between the sum of 4 consecutive odd numbers and 3 consecutive even numbers together is 20. Also the largest even number is 5 more than largest odd number. What is the sum of the smallest odd number and smallest even number? ఇక్కడ క్లియర్గా గమనించండి. మొత్తం మీద 2 సెట్స్ ఉన్నాయి. ఒకటి ఆడ్ నెంబర్ సెట్, ఒకటి ఈవెన్ నెంబర్ సెట్. ఆడ్ నెంబర్ సెట్లో మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 లైన్స్ డ్రా చేస్తున్నా. సో ఈవెన్ నెంబర్ సెట్లో కేవలం 3 నెంబర్సే ఉన్నాయి. 3 లైన్స్ డ్రా చేశా. మనల్ని కనుక్కోమంది స్మాలెస్ట్ ఆడ్ నెంబర్కి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్కి సమ్ కనుక్కోమన్నాడు. స్మాలెస్ట్ ఆడ్ నెంబర్కి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్కి సమ్ కనుక్కోమన్నాడు. నేనేమని మాట్లాడతానంటే స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, ఇది మొదటిదేమో ఆడ్ నెంబర్ సెట్, తర్వాతదేమో ఈవెన్ నెంబర్ సెట్. నాకు స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకొని మాట్లాడతా. ఆ తర్వాత వెంటనే x+2 అవుతుంది. తర్వాత x+4 అవుతుంది. ఆడ్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అయినా కాన్సిక్యూటివ్లో ఉంటే 2 డిఫరెన్స్తో ఉంటాయి. x+6 అవుతుంది. గమనించండి. ఇది మొత్తము కూడా ఆడ్ నెంబర్ సెట్. తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటున్నాడంటే లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ 5 మోర్ దెన్ లార్జెస్ట్ ఆడ్ నెంబర్ అంటున్నాడు. లార్జెస్ట్ ఆడ్ నెంబర్ x+6 కంటే 5 మోర్ ఉంటుందంట లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. అంటే x+6 మీద 5 కలిపితే x+11 అవుతుంది. ఇది లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. సో దీని ముందు ఈవెన్ నెంబర్ ఏమవుతుందంటే x+9 అవుతుంది. దీని ముందు ఏమవుతుందంటే x+7 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నేను ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కుంటున్నాను. 4x 2 + 4 6, 6 + 6 అంటే 12. అంటే టోటల్గా సమ్ ఆఫ్ 4 నెంబర్స్ 4x + 12 వచ్చింది. ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కుంటున్నాను. వీటిని యాడ్ చేస్తే 3x + 9 + 11 20 + 7 27 వస్తుంది. అబ్జర్వ్ చేయండి. వాడు ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్కి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్కి డిఫరెన్స్ 20 అంటున్నాడు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 20 అంటున్నాడు. రైట్. సో 4xలో 3x పోతే x ఉంటుంది. 12 27కి డిఫరెన్స్ -15 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఈక్వల్ టు 20 అంటున్నాడు. దీని నుంచి x = 35 అని మాట్లాడొచ్చు. x అంటే స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే ఈ ప్లేస్ 35 అవుతుంది. ఈ ప్లేస్ ఏమవుతుంది 35 + 7 అంటే 42 అవుతుంది. మనల్ని అడిగింది ఈ రెండింటి యొక్క సమ్ అడిగాడు. 35కి 42 యాడ్ చేస్తే 77 అవుతుంది. 77 మన ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 50. Anup sells a book to Mayank at profit of 20% and Mayank sells this book to Siddharth at profit of 25%. Now Siddharth sell this book at loss of 10% to Shishir. At what percentage loss should Shishir sell this book now so that his SP becomes equal to Anup CP? ఇక్కడ క్లియర్గా గమనించండి. అనూప్ అనేవాడు మయాంక్కి 20% ప్రాఫిట్కి అమ్మేశాడు. మయాంక్ ఏం చేశాడంటే 25% ప్రాఫిట్కి సిద్ధార్థకి అమ్మాడు. సిద్ధార్థ్ ఏం చేశాడంటే 10% లాస్తో శిశిర్కి అమ్మాడు. శిశిర్ ఎంత కమ్మాడంటే అనూప్ CP ఎంత ఉందో అంత కమ్మేశాడు. క్లియర్గా గమనించండి. అయితే శిశిర్ లాస్ అయిన పర్సంటేజ్ అడుగుతున్నాడు.
అనూప్ స్టార్టింగ్లో ఎంత పెట్టి కొన్నాడంటే 100 రూపీస్ పెట్టి కొన్నాడు అనుకుందాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అనూప్ 100 రూపీ. దీనిపైన 20% ప్రాఫిట్ తీసుకొని ఎవరికి అమ్మాడు అంటే మయాంక్ అమ్మాడు. సో అంటే 120 రూపీస్కి అమ్మాడని అర్థం. ఈ మయాంక్ ఏం చేశాడు, దీనిపైన 25% ప్రాఫిట్ తీసుకొని సిద్ధార్థకి అమ్మేశాడు. 25% ప్రాఫిట్ అంటే 1/4, 120కి 1/4 అంటే 30 రూపీ ప్రాఫిట్. సో 120కి 30 రూపీ ప్రాఫిట్ అంటే 150 రూపీస్కి అమ్మేశాడని అర్థం. రైట్. ఈ సిద్ధార్థ్ ఏం చేశాడంటే 10% లాస్కి శిశిర్కి అమ్మేశాడు. 150 పైన 10% లాస్ అయిపోయింది, అంటే 15 రూపీస్ లాస్ అయిపోయింది. సో 150కి 15 రూపీస్ పోతే 135 రూపీస్కి అమ్మేశాడు. ఇది శిశిర్ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది అమ్మా, గమనించండి. సిద్ధార్థ్ యొక్క సేల్స్ ప్రైస్ శిశిర్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా అవుతుంది. ఈ శిశిర్ ఎంతకు అమ్మాడంటే అనూప్ యొక్క సిపి ఎంత ఉందో అంతకు అమ్మేశాడు. అంటే సేల్స్ ప్రైస్ ఆఫ్ శిశిర్ ఈక్వల్ టు 100 రూపీస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ శిశిర్ 135, సేల్స్ ప్రైస్ ఆఫ్ శిశిర్ 100 రూపీ. ఈ రెండిట్లో లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. 135 కొనుక్కొని 100కి అమ్మాడంటే 35 రూపీ లాస్ అయిపోయాడు 135 పైన. సో 35 135కి ఎంత పర్సెంటో కడితే సరిపోతుంది. క్లియర్గా 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. 5 7 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే 5 27 టైమ్స్ అమ్మ, పొరపాటు పడ్డా 27 టైమ్స్. సో 7 × 100 అంటే 700 అవుతుంది బై 27. ఇక్కడ క్లియర్గా చెక్ చేస్తే 27 70ని 2 టైమ్స్ చేస్తుంది. 3 టైమ్స్ అంటే 81 మోర్ అయిపోతుంది. సో ఆన్సర్ స్టార్ట్ విత్ 2 అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 51. A shopkeeper marks the price of his product by 40%. If he increase this discount from 5% to 10%, the profit would decrease by 14 rupee. How much profit would he earn if he gives discount of 20% on the market price? ఇక్కడ క్లియర్గా గమనించండమ్మా, ఒక ఆర్టికల్ పైన 40% అబోవ్ వేసుకొని మార్కెట్ ప్రైస్ చెప్పాడు. దానిపైన 5% డిస్కౌంట్ నుంచి 10% డిస్కౌంట్కి మారిపోయాడు. అలా మారటం వల్ల రావాల్సిన ప్రాఫిట్ కంటే 14 రూపీస్ తగ్గింది. అయితే ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎంత, హౌ మచ్ ప్రాఫిట్, వచ్చే ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అంటే 100 రూపీసే, 100% అనుకుందాం. దీనిపైన 40% ఎబోవ్ వేసుకొని మార్కెట్ ప్రైస్ చెప్పాడు అంటే 140 చెప్తాడని అర్థం. 40% ఎబోవ్ అంటే 140 చెప్తాడు. సో 140 పైన 5% డిస్కౌంట్ ఇద్దామనుకున్నాడు. 140కి 5% అంటే 7 రూపీ డిస్కౌంట్ ఇద్దామనుకున్నాడు. కానీ అక్కడి నుంచి ఎంత పర్సెంట్కి మారాడు, 10%కి మారాడు. 140కి 10% అంటే 14 రూపీస్కి మారాడు. 7 రూపీ డిస్కౌంట్ నుంచి 14 రూపీ డిస్కౌంట్కి మారాడంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టే 14 రూపీ ప్రాఫిట్ తగ్గింది. సో 7లో నుంచి 14కి వచ్చాడు అంటే 7 డిస్కౌంట్ పెంచడం వల్ల 14 తగ్గింది. అంటే ఈ 14 రూపీ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అంటే 7 రూపీస్ డిఫరెన్స్ రావటం వల్ల 14 7 పార్ట్స్ అయితే. సో గమనించండి, ఇక్కడ 140% కనుక్కుంటున్నా. 140% అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, మా పాయింట్ అబ్జర్వ్ చేయండి. 7తో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ 2 140s అంటే 280 ఒరిజినల్ మార్కెట్ ప్రైస్. అబ్జర్వ్ చేయండి. రైట్. ఒకవేళ నేను 100% కనుక్కుంటే అంటే 14 7 పార్ట్స్ అయితే 100% ఎంతో కనుక్కుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ వచ్చేది. 7తో 2 టైమ్స్ పోతుంది, 200. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 200 అవుతుంది. 200 ఉన్నదాన్ని 280 అని చెప్పాడు. దీనిపైన 20% డిస్కౌంట్ ఇస్తే వచ్చే ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. 280కి 20% డిస్కౌంట్ అంటే 10% అంటే 28, 20% అంటే 56. సో 56 డిస్కౌంట్ ఇస్తే ఇంకా 224కి అమ్మాలి. గమనించండి, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఏమో 200, ఇప్పుడు అమ్ముతుందేమో 224కి. ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 24 రూపీ ప్రాఫిట్ వచ్చింది. మనల్ని అడుగుతుంది కూడా 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చే ప్రాఫిట్ గురించి. 24 రూపీ 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 52. Monica deposit total 10,500 with a bank in 2 different deposit schemes at 10% per annum. Interest being compounded annually as per the schemes. She gets the same amount after 2 years on the first deposit as she gets 3 after 3 years on the second deposit. How much money did she deposit for 3 years? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే టోటల్గా 10,500ని 2 పార్ట్స్ చేసి ఒక పార్ట్ని 2 ఇయర్స్ పాటు స్కీమ్ ఏలో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, మరొక పార్ట్ని 3 ఇయర్స్ పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టింది స్కీమ్ బిలో. రైట్. ఇక్కడ 10%, ఇక్కడ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అబ్జర్వ్ చేయండి. అయితే స్కీమ్ ఏలో వచ్చిన అమౌంట్ స్కీమ్ బిలో వచ్చిన అమౌంట్ ఈక్వల్ అయితే మనం కనుక్కోమంటుంది స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 3 ఇయర్స్ పాటు ఎంత ఇన్వెస్ట్ చేశాడని అడుగుతున్నాడు. స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అడుగుతున్నాడు. రైట్. ఒక్కసారి నేను జనరల్ ప్రాసెస్సే మాట్లాడుతున్నా, ఇదే బెటర్ వే అమ్మా. స్కీమ్ ఏలో ఏ రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం, స్కీమ్ బిలో బి రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. స్కీమ్ ఏలో 2 ఇయర్స్ పాటు ఉన్నాడు. అక్కడ వచ్చే అమౌంట్ ఎంత అంటే పీ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ ఫార్ములా పీ ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ n కదా, అదే మాట్లాడుతున్నా. ఏ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఫస్ట్ స్కీమ్లో అమ్మా.
సో 1 ప్లస్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100 హోల్ పవర్ 2 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి ఇది ఫస్ట్ స్కీమ్లో వచ్చే అమౌంట్. రెండో స్కీమ్లో వచ్చే అమౌంట్ అంటే బి ఆఫ్ 1 ప్లస్ 10/100 హోల్ పవర్ 3 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి ఈ రెండు అమౌంట్లు ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏ అండ్ బిని ఒక పక్క రాస్తే a/b ఈక్వల్ టు, ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని మైనస్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా ఏమని రాయొచ్చు అంటే 1 ప్లస్ 10/100 హోల్ పవర్ 3 - 2 అంటే 1 అని రాసేయచ్చు. దీన్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే 100 × 1 100 100 + 10 అంటే 110. సో 110/100 హోల్ పవర్ 3 - 2 అంటే 1 అని రాసేయచ్చు. పవర్లో 1 రాసినా రాకపోయినా ఒకటే కదా, సో రాయక్కర్లేదు. 0 0 క్యాన్సిల్. అంటే ఏలో ఇన్వెస్ట్ చేసిన పార్ట్స్ 11 పార్ట్స్, బిలో ఇన్వెస్ట్ చేసిన పార్ట్స్ 10 పార్ట్స్. టోటల్గా ఇన్వెస్ట్ చేసిన పార్ట్స్ 21 పార్ట్స్. 21 పార్ట్స్ వాల్యూ 10,500 అని లెక్కలో ఇచ్చేసాడమ్మా. అందులో బి ఇన్వెస్ట్మెంట్ కనుక్కోమంటున్నాడు. అంటే 10 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. 21 105 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 500 × 10 అంటే 5000. 5000 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 53. Sapna borrowed a certain sum of money from Kavita under the following repayment scheme based on simple interest: 8% for the initial 2 years, 9.5% for the next 4 years, 11% per annum for the next 2 years, 12% per annum after the first 8 years. Find the amount which a sum of 9,000 rupees taken for 12 years becomes at the end of 12 years. ఒక్కసారి బిట్ మీనింగ్ వినండమ్మా. మొత్తం 12 ఇయర్స్లో రీపే చేస్తానని చెప్పి అప్పు తీసుకుంది. ఎంతని? 9,000 రూపీస్ని అప్పు తీసుకుంది. రైట్. ఇప్పుడు ఎలా జరిగిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 12 ఇయర్స్ పాటు కంటిన్యూషన్గా ఒకే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ 2 ఇయర్స్ పాటు 8% ఉంది. సో ఫస్ట్ 2 ఇయర్స్కి 8% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్లో ఉందంటే అక్కడ ఒక 16% ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ 4 ఇయర్స్ ఎలా ఉందంటే 9.5% చొప్పున ఉంది. సో 1 ఇయర్కి 9.5 చొప్పున 4 ఇయర్స్ కంటే 4 9s 36, 4 halves 2 అంటే అక్కడ 36 + 2 38% వస్తుంది. నెక్స్ట్ ఏం జరిగిందంటే 11% చొప్పున నెక్స్ట్ 2 ఇయర్స్ ఉంది. 11% చొప్పున 2 ఇయర్స్ అంటే అక్కడ 22% వస్తుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా. అప్పటికి ఎన్ని ఇయర్స్ అయిపోయిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 ఇయర్స్ అయిపోయింది, ఇక్కడ ఒక 4 ఇయర్స్ అయిపోయింది, 6, ఇక్కడ ఒక 2 ఇయర్స్ అయిపోయింది, 8 ఇయర్స్ అయిపోయింది. 8 ఇయర్స్ తర్వాత మొత్తం 12 ఇయర్స్తో పాటు తీసుకుంది. 8 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఆ 4 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే 12% చొప్పున ఉంది. సో 4 ఇయర్స్కి 12% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 48% ఇంట్రెస్ట్ వస్తుంది. సో మొత్తం మీద పే చేయాల్సిన ఇంట్రెస్ట్ పర్సంటేజ్లు ఇవన్నీ యాడ్ చేసినట్లయితే ఒకసారి గమనించండి. ఇది ఒక 38, ఇది ఒక 20, ఇది ఒక 60, 60 48 108, 108 ఒక 16 అంటే ఎంత అవుతుంది? 124 అవుతుంది. సో పే చేయాల్సిన ఇంట్రెస్ట్ 124. బట్ మనల్ని అడుగుతుంది ఏంటి? అమౌంట్ గురించి అడుగుతున్నాడు కదా. సో ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. 124కి 100% యాడ్ చేస్తే 224% అవుతుంది. అంటే 9,000 పైన 224% వేస్తే ఎంత అమౌంట్ వస్తుందో తెలిసిపోతుంది. గమనించండి. ఎస్ 0000 క్యాన్సిల్ అయిపోయింది. 0 పక్కన పెట్టేసి యూనిట్స్ ప్లేస్ మాట్లాడండి. 9 × 4 6. సో ఎండ్ విత్ 60 ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్ ఉంది, ఫిఫ్త్ ఆప్షన్ పాసిబుల్ ఉంది. సో ఇప్పుడు 9 ఉంది కాబట్టి 9 మల్టిపుల్ చూద్దాం ఈ రెండు ఆప్షన్స్లో. నేను ఫిఫ్త్ ఆప్షన్లో వెరిఫికేషన్ చేస్తున్నా. ఫిఫ్త్ ఆప్షన్లో 9 మల్టిపుల్ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. A, B and C enter into partnership. A invest 8,000 for the whole year. 8,000 రూపీస్తో హోల్ ఇయర్ ఉన్నాడు అంటే కంప్లీట్గా 12 months ఉన్నాడని అర్థం. B puts 12,000 at the first and increasing to 16,000 at the end of 4 months. అంటే B అనేవాడు వచ్చేటప్పుడు 12,000తో వచ్చాడు. ఒక 4 months ఇలాగే ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంటే ఈ అమౌంట్ని 16,000కి ఇంక్రీజ్ చేశాడు. తర్వాత ఏం జరిగింది? C puts in first 16,000 but withdraw 4,000 at the end of 9 months. స్టార్టింగ్లో C అనేవాడు 16,000 పెట్టాడు, దీంతో 9 months ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంటే 4,000 విత్డ్రా చేశాడు. 16,000లో 4,000 విత్డ్రా చేస్తే ఇంకా 12,000 ఉంటుంది. రైట్. ఫైన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఈ రిమైనింగ్ అమౌంట్ ఈ 16,000తో రిమైనింగ్ మంత్స్ ఉంటాడు. రిమైనింగ్ మంత్స్ 8 months. ఈ 12,000తో C అనేవాడు రిమైనింగ్ మంత్స్ ఉంటాడు. 9 months పోగా ఇంకా 3 months ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. రైట్. ఇప్పుడు నేను క్యాపిటల్ ఇంటూ టైం రాసేసా, ప్రాఫిట్స్ రాసేసా. ఇందులో కామన్గా ఉన్న నెంబర్ నాకు తెలిసినంత వరకు 4 కనిపిస్తుంది. 4తో క్యాన్సిల్ చేసేద్దాం. సో 4తో క్యాన్సిల్ చేస్తే 4 3 times, 4 క్యాన్సిల్ అయిపోయింది. 4 4 times పోయింది, 4 4 times పోయింది, 4 3 times పోయింది. రైట్. ఏ యొక్క ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అంటే 24 పార్ట్స్ ఉంది. 8 × 3 24 పార్ట్స్. బి యొక్క ప్రాఫిట్ ఎంత ఉందంటే 4 × 8 24 4 × 8 32, 32 + 12 అంటే 44 పార్ట్స్ ఉంది. ఇది బి యొక్క ప్రాఫిట్. సి యొక్క ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఉంది అంటే 4 × 9 36, ఇక్కడ 9 × 9 3 × 9 3 × 3 9, 9 + 36 అంటే 45 పార్ట్స్ ఉంది సి యొక్క ప్రాఫిట్.
టోటల్ ప్రాఫిట్ 2260 అని ఇచ్చేసాడు. అందులో ఏ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టోటల్ ప్రాఫిట్ కావాలంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. 20, 40, 60, 60, 40, 100, 4, 4, 8, 8 + 5, 13 అంటే 113. టోటల్ ప్రాఫిట్ 113 పార్ట్స్ అంటే 22,600 ఈజ్ 113 పార్ట్స్. ఇందులో ఏ షేర్ కనుక్కోమంటున్నాడు అంటే 24 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. రాస్తున్నప్పుడు ఇది నాకు 2 టైమ్స్ కనిపించేసింది. సో 224 టైమ్స్ అంటే 4800 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. Two places P and Q are 92 km apart. A train leaves P for Q and at the same time another train leaves Q for P. Both the trains meet 4 hours after they start moving. If the train traveling from P to Q travels 7 km/h faster then the other train, find the speed of the two trains. ఇక్కడ క్లియర్గా గమనించండి. P and Q అనేవి టూ ప్లేసెస్, రెండు ఆపోజిట్లో ఉన్న ప్లేసెస్ 92 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఒక ట్రైన్ P నుంచి మరొక ట్రైన్ Q నుంచి బయలుదేరాయి. ఇవి రెండు మీట్ అవడానికి 4 అవర్స్ పట్టింది. ఆ రెండింటి యొక్క స్పీడ్స్ డిఫరెన్స్ 7 km/h అంటున్నాడు. స్పీడ్స్ డిఫరెన్స్ 7 km/h అంటున్నాడు. మనల్ని ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద టూ ట్రైన్స్ యొక్క స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. రెండు ట్రైన్స్ స్పీడ్స్ డిఫరెన్స్ 7 అన్నాడు కదా. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఒక్కసారి సరదాగా ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో 15 అండ్ 8 యొక్క డిఫరెన్స్ 7. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఛాన్సే లేదు, ఎందుకంటే 7 డిఫరెన్స్లో లేవు. అలాగే 12 and 9 7 డిఫరెన్స్లో లేవు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ 15, 9 7 డిఫరెన్స్లో లేవు. 14, 6 7 డిఫరెన్స్లో లేవు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. వాడు క్లియర్గా చెప్పాడు రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్స్ ఏమో 7 డిఫరెన్స్లో ఉండాలంటున్నాడు. అలాంటి ఎక్కడుందని చెప్పి చూస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఒకవేళ 2-3 ఆప్షన్స్ ఉంటే అప్పుడు ఎలా చేయాలంటే జాగ్రత్తగా గమనించండి అమ్మా. 92 కిలోమీటర్ వాళ్ళిద్దరి మధ్య ఉండే డిస్టెన్స్. వాళ్ళిద్దరు మీట్ అవడానికి 4 అవర్స్ పట్టింది అంటున్నాడు. క్లియర్గా కనుక క్యాన్సిల్ చేస్తే డిస్టెన్స్ బై టైం వేస్తే స్పీడ్ వస్తుంది. ఇది ఎవరి స్పీడ్ అంటే ఇద్దరి యొక్క టోటల్ స్పీడ్ అవుతుంది. ఆపోజిట్లో ఉన్నారు కదా, టోటల్ స్పీడ్ అవుతుంది. సో క్యాన్సిల్ కనుక చేసినట్లయితే 4తో 23 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇద్దరి యొక్క సమ్ ఆఫ్ స్పీడ్స్ ఉంది 23, ఇద్దరి యొక్క డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఉంది 7 అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్ము డిఫరెన్స్ ఉన్నప్పుడు ముందు డిఫరెన్స్ తీసి పక్కన పెట్టేస్తాం. సో డిఫరెన్స్ తీసి పక్కన పెట్టేస్తే మిగిలిన నెంబర్ ఎంత అంటే 16 మిగిలింది. ఈ 16ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. ఒకటి 8, మరొకటి 8. సో ఇందులో ఏం చేస్తామంటే హయ్యర్ స్పీడ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి తీసుకొచ్చి తీసిన డిఫరెన్స్ని యాడ్ చేస్తాం. 7ని తీసుకొచ్చి యాడ్ చేస్తాం. సో 8 + 7 15 అవుతుంది. ఒకళ్ళ స్పీడ్ 15, మరొకళ్ళ స్పీడ్ 8. సో వాళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ కనుక్కోమన్నాడు. 15, 8 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56 నెంబర్ సిరీస్ అమ్మ. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఇన్ఈక్వాలిటీస్ మీరు చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66. ఇవి Q1, Q2 గురించి మాట్లాడుతున్నాడు. రైట్, వచ్చేయండి క్వశ్చన్లోకి వచ్చేయండి. ద యావరేజ్ ఆఫ్ N1, N2, N3 ఈజ్ 1 less than that of N2, N3, N4. ద యావరేజ్ ఆఫ్ N1 and N4 ఈజ్ 19.5. Q1 ఏమో 250% ఆఫ్ N1 అడుగుతున్నాడు. Q2, N4కి 27 యాడ్ చేయమంటున్నాడు. ముందు క్వశ్చన్ నుంచి కొంత డేటా తీసుకొద్దాం రండి. N1కి, N2కి, N3కి వచ్చిన యావరేజ్ N2, N3, N4ల యావరేజ్ కంటే 1 లెస్ అంటున్నాడు. క్లియర్గా వాడు చెప్పిన స్టెప్ రాస్తున్నా, కానీ ఈ సెట్టే ఎక్కువ అంటున్నాడు కాబట్టి ఇది ముందు రాస్తున్నా. సో N2, N3, N4 యొక్క యావరేజ్ కావాలంటే ఆ మూడింటిని యాడ్ చేసి యావరేజ్ కట్ బై 3 చేయటమే. సో వీటి యొక్క యావరేజ్కి అలాగే N1, N2, N3 యొక్క యావరేజ్కి డిఫరెన్స్ ఎంత అంటున్నాడంటే 1 అంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ డిఫరెన్స్ 1 అంటున్నాడు. ఈ 3 అనేది కామన్గా ఉంది కదా, ఇటు వెళ్ళిపోతే 1 × 3 ఈ 3 అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏమేమి కామన్ ఉన్నాయంటే N2, N3, ఇక్కడ -N2, N3 కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే N4కి, N1కి ఉన్న డిఫరెన్స్ 3 అని. అలాగే ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే యావరేజ్ ఆఫ్ N1 అండ్ N4 19.5 అన్నాడు. యావరేజ్ 19.5 అయితే సమ్ ఎంత అవుతుంది అని చెక్ చేస్తే 39 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ N4 అండ్ N1 39, డిఫరెన్స్ ఏమో 3. ఇందాక ప్రీవియస్ బిట్లో మాట్లాడుకున్నాం. సమ్లో నుంచి డిఫరెన్స్ తీసి పక్కన పెట్టేస్తాం. 39లో ఆ రెండు నెంబర్స్ కనుక్కోవడం కోసం సమ్లో నుంచి డిఫరెన్స్ తీసి పక్కన పెట్టేస్తాం. 39లో 3 పోతే 36 ఉంటుంది. ఈ 36ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. 18 అండ్ 18. ఇందులో ఏదో ఒకటి పెద్ద నెంబర్ కాబట్టి ఆ పెద్ద నెంబర్కి తీసుకొచ్చి తీసిన డిఫరెన్స్ని యాడ్ చేస్తాం 3. సో 18 + 3 అంటే 21 అవుతుంది. 18 అలాగే ఉంటుంది. ఈ 21 లార్జెస్ట్ నెంబరు N4 - N1 కాబట్టి N4 = 21, N1 = 18. సో ఈ రెండు వాల్యూస్ వచ్చేసి మనం అడిగింది 250% ఆఫ్ N1 అడిగాడు. అంటే 18కి 250%. 250% అంటే డబల్ ఆఫ్ నెంబర్ని హాఫ్ ఆఫ్ నెంబర్ని యాడ్ చేయాలి. సో డబల్ ఆఫ్ 18 ఈజ్ 36, హాఫ్ ఆఫ్ 18 ఈజ్ 9, యాడ్ చేస్తే 45 వస్తుంది. ఇది Q1 యొక్క రిజల్ట్.
అలాగే Q2 యొక్క రిజల్ట్ కావాలంటే N4కి 27 యాడ్ చేయాలి. N4 అంటే 21, దీనికి 27 యాడ్ చేయాలి. సో 21కి 27 యాడ్ చేస్తే 48 అవుతుంది. ఇది Q2 యొక్క రిజల్ట్. రెండింటిని కంపేర్ చేస్తే Q2 గ్రేటర్గా ఉంది కాబట్టి అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేసినట్లయితే Q1 లెస్ దెన్ Q2 అనేది 4th ఆప్షన్లో ఉంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 67. Train A traveling towards north at the rate of 72 km per hour crosses train B from the moment they meet, traveling towards south at the rate of 108 km per hour in 12 seconds. The length of train B is twice that of A. క్లియర్గా గమనించండి, ఒక 2 ట్రైన్స్ ఉన్నాయి, ఆపోజిట్లో ట్రావెల్ చేస్తుంది. ఒకటి 72 స్పీడ్తో, మరొకటి 108 స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ఇవి రెండు మీట్ అవడానికి 12 సెకండ్స్ పట్టింది. ద లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ ట్వైస్ ద ట్రైన్ ఏ. ఇక్కడ గమనించండి, ట్రైన్ ఏ యొక్క లెంత్కి ట్రైన్ బి యొక్క లెంత్కి రేషియో ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ ట్వైస్ అంటున్నాడు. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ 1 పార్ట్ అయితే లెంత్ ఆఫ్ ట్రైన్ బి 2 పార్ట్స్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ అంటే యాడ్ అవుతుంది. 108కి 72 యాడ్ అయితే 180 అవుతుంది. బట్ 180 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, టైం సెకండ్స్లో ఉంది కాబట్టి ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకుంటున్నా. 180ని 5/18తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్స్లోకి వచ్చేసింది. స్పీడ్ ఉంది, వాళ్ళిద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్ ఉంది. అలాగే వాళ్ళిద్దరు ఒకరినొకరు మీట్ అవడానికి పట్టే టైం ఉంది 12 సెకండ్స్ అని. ఇప్పుడు నేను ఏం చేశానంటే స్పీడ్ ఇంటూ టైం రాసా, వాళ్ళిద్దరి యొక్క టోటల్ డిస్టెన్స్ రాసా. ఇది వాడిచ్చిన డేటా. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ బోత్ ట్రైన్స్, రెండు ట్రైన్స్ యొక్క లెంత్ల డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. రెండు ట్రైన్స్ యొక్క లెంత్ల డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ కనుక్కోమని, 1కి 2కి డిఫరెన్స్ 1 పార్ట్ కనుక్కోమనే కదా, రైట్. ఇది ఏంటంటే ఇప్పుడు నేను రాసిన స్టెప్ టోటల్ ట్రైన్స్ యొక్క టోటల్ లెంత్ ఆఫ్ 2 ట్రైన్స్ అంటే 3 పార్ట్స్ అనమాట. సో మళ్ళీ కనుక్కోమంది డిఫరెన్స్ కాబట్టి 1 పార్ట్ కనుక్కుంటే సరిపోతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 18తో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 అనేది 12ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 4 × 5 20, 20 × 10 అంటే 200 అవుతుంది. Q1 యొక్క రిజల్ట్ 200 అమ్మా. Q2లో 150 అని ఇచ్చేసాడు. ఆటోమేటిక్గా Q1 గ్రేటర్ దెన్ Q2 అవుతుంది. చెక్ చేయండి, అలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. The amount received after 2 years on X rupee from scheme A offering compound interest 20% compounded annually was again invested after adding 480 rupee in scheme B offering simple interest at the rate of 10% per annum for 2 years. The interest received from scheme B was 2400. Q1 what is the X అమ్మా? X వాల్యూ కనుక్కోమంటున్నాడు. Q2 4000 అనే వాల్యూ ఇచ్చాడు, రైట్. ఒకసారి క్వశ్చన్ మీనింగ్ వినరమ్మా. ఒక X రూపీస్ని స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేశాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 20% per annum చొప్పున 2 ఇయర్స్ పాటు. అక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని తీసుకొచ్చి అమౌంట్ని రిసీవ్ చేసుకొని, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని రిసీవ్ చేసుకొని దానికి ఒక 480 రూపీస్ని యాడ్ చేసి స్కీమ్ బిలో 10% చొప్పున 2 ఇయర్స్కి పెట్టాడు. అప్పుడు స్కీమ్ బిలో వచ్చిన ఇంట్రెస్ట్ 2400 అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు, రైట్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ 480 రూపీస్ని యాడ్ చేస్తే దీని మీద కూడా 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ వస్తుందిగా సింపుల్లో పెట్టబట్టి. సో 480 రూపీస్కి 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్లో 10% చొప్పున 20% వస్తుంది. 480కి 20% అంటే 96 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది ఓన్లీ 480కి. టోటల్ ఇంట్రెస్ట్ 2400 అన్నాడు. దీంట్లో నుంచి 480 ఇంట్రెస్ట్ని తీసేస్తున్నా, 96 రూపీస్ తీసేస్తున్నా. అంటే రిమైనింగ్ 2400లో 96 తీసేస్తే 2304 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 304 అవుతుంది. ఇది ఏంటి అంటే రిమైనింగ్ 480 పైన కాకుండా రిమైనింగ్ అమౌంట్ పైన పెట్టిన రిమైనింగ్ సమ్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట. ఈ రిమైనింగ్ సమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, స్కీమ్ ఏలో అమౌంట్ అని అర్థం. ఇదేంటంటే 2304 అనేది ఇంట్రెస్ట్ ఎప్పుడు అంటే 480 కాకుండా రిమైనింగ్ దానికి, అది కూడా 2 ఇయర్స్కి 10% చొప్పునే పెట్టాడు కాబట్టి దిస్ ఈజ్ 20% అవుతుంది. సో 100% కనుక్కుంటే స్కీమ్ బిలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. స్కీమ్ బిలో ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాడు, స్కీమ్ ఏలో వచ్చిన అమౌంట్ని పెట్టాడు. స్కీమ్ ఏలో 20% చొప్పున 2 ఇయర్స్ పాటు కాంపౌండ్లో ఉన్నాడు కాబట్టి 44% ఇంట్రెస్ట్ అవుతుంది. మరి అక్కడ రిసీవ్ చేసుకుంది అమౌంట్ కదా, అంటే 144% కదా. సో దిస్ ఈజ్ 144% అయితే 100% కనుక్కుంటే స్కీమ్ ఏలో X రూపీస్ వాల్యూ వస్తుంది. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా చెక్ చేసుకోండి. S00 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 144 ఎంత అవుతుందంటే 288 అవుతుంది. 288 8 టైమ్స్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తుంది. 800 × 10 అంటే 8000 అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ వాల్యూ 8000. Q2లో 4000 ఇచ్చాడు కాబట్టి Q1 గ్రేటర్ దెన్ Q2 అని మాట్లాడవచ్చు. చెక్ చేయండి, అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే 4th ఆప్షన్లో ఉంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. In a month, out of his monthly income, Harshad spent 3500 on bills.
8,000 rupee on rent and deposit the remaining in a bank. The amount he deposited in the bank in a year was 2,04,000 more than that spent on bills and rent together. ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా, హర్షద్ అనేవాడు వాడికి వచ్చే శాలరీలో 3,500ని బిల్స్కి పే చేస్తున్నాడు, 8,000 రూపీస్ రెంట్కు పే చేస్తున్నాడు, రిమైనింగ్ అమౌంట్ను బ్యాంకులో వేస్తున్నాడు. ద అమౌంట్ హీ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఇన్ ఏ ఇయర్ 2 lakh ఇన్ ఏ ఇయర్ అమ్మ. బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న ఇయర్ అమౌంట్ ఎంత అంటే 2,04,000 మోర్ రూపీ. దెన్ స్పెంట్ ఆన్ బిల్స్ అండ్ రెంట్ టుగెదర్. బిల్స్కి రెంట్కి టుగెదర్ ఎంతైతే పే చేస్తున్నామో దాని మీద 2,04,000 మోర్ పే చేస్తున్నాడు బ్యాంకులో. ఇదంతా 1 yearది. మనం మాట్లాడుతుంది మంత్లీది కదా, కాబట్టి ముందేం చేద్దామంటే ఈ 2,04,000ని మంత్లోకి మార్చేద్దాం, బై 12 చేసేద్దాం. 12తో డివైడ్ చేస్తే 1 టైము ఇంకా 84 ఉంది, 7 times పోతుంది, అంటే 17,000 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే బిల్స్కి పే చేసేది 3,500, రెంట్కు పే చేసేది 8,000, ఈ మొత్తం యాడ్ చేస్తే 11,500 అవుతుంది. దీనికంటే 17,000 మోర్ పే చేస్తున్నాడు బ్యాంకులో. అంటే ఇప్పుడు బ్యాంకులో పే చేసే అమౌంట్, డిపాజిట్ చేసే అమౌంట్ కావాలంటే 11,500కి 17,000 యాడ్ చేస్తే వస్తుంది. దిస్ ఈజ్ 28,500. పాయింట్ అర్థం చేసుకోండి. రైట్. క్వశ్చన్ ఏం అడిగాడో Q1లోకి వచ్చేయండి. 5 times ఆఫ్ ద అమౌంట్ స్పెంట్ బై హర్షద్ ఆన్ రెంట్ ఇన్ ఏ మంత్. మంత్లో పే చేసే రెంట్ యొక్క 5 times అడుగుతున్నాడు. రెంట్ 8,000, దాని యొక్క 5 times అంటే 8,000 5 times 40,000 అవుతుంది. ఇది Q1 యొక్క రిజల్ట్. Q2 ఏంటో చూద్దాం. హర్షద్ మంత్లీ ఇన్కమ్, మంత్లీ శాలరీ అడుగుతున్నాడు. మంత్లీ శాలరీ కావాలంటే ఇదిగో బిల్స్ని రెంట్ని బ్యాంకులో పే చేసేదని యాడ్ చేయాలి. సో బిల్స్ అండ్ రెంట్ కలిపితే 11,500, 11,500కి 28,500 యాడ్ చేస్తే టోటల్ వస్తుంది. సో 28,500కి 11,500 యాడ్ చేస్తే 40,000 అవుతుంది. సో టోటల్ శాలరీ 40,000. అలాగే రెంట్ యొక్క 5 times కూడా 40,000. Q1 ఈక్వల్ టు Q2 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70. Inlet A can fill an empty tank in 36 hours. There was a leak in the tank due to which A could fill 1/6 of the empty tank in 9 hours. The time take Q1 the time taken by the leak to empty the full tank when A is closed. Q2 110 hours. ఇలా ఇచ్చాడు. క్లియర్గా బిట్ మీనింగ్ వినండమ్మా. ఏ అనేది ఇన్లెట్ ఒక్కటే ఇండివిజువల్గా వర్క్ చేస్తే 36 అవర్స్లో వర్క్ అయిపోతుంది. కానీ దానికి ఒక లీకేజ్ ఉండటం వల్ల ఆ ఏ అనే పైపు ఫిల్ చేయడానికి 1/6 ట్యాంక్ని ఫిల్ చేయడానికి 9 hours పడుతుంది. 1/6కి 9 hours అయితే టోటల్ ట్యాంక్కి 54 hours పడుతుంది. 6 9 times 54 hours అవుతుంది. గమనించండి. ఇది ఎవరు అంటే ఈ 54 hours ఎవరెవరు ఉన్నారంటే ఇన్లెట్ అవుట్లెట్ కలిపి వర్క్ చేస్తే 54 hours పడుతుంది. ఓన్లీ ఇన్లెట్ ఒకటే పని చేస్తే 36 hours పడుతుంది ట్యాంక్ ఫిల్ అవడానికి. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే Q1లో ద టైమ్ టేకెన్ బై ద లీక్ టు ఎంటీ ఫుల్ ట్యాంక్ వెన్ ఏ ఈజ్ క్లోజ్డ్. అయితే ఎంటీ చేయడానికి, ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే అవుట్లెట్ యొక్క వర్క్ అడుగుతున్నాడు. చూడమ్మా, ఇదేమో టుగెదర్ వర్క్, ఇదేమో ఇండివిజువల్ వర్క్, అలోన్ వర్క్. టుగెదర్ అలోన్ ఇచ్చి ఇంకొక అలోన్ వర్క్ అడిగితే A ఇంటూ B బై A మైనస్ B రాస్తాం కదా, అలాగే రాసేద్దాం. సో 54 ఇంటూ 36 బై వాళ్ళిద్దరి డిఫరెన్స్ 54 and 18 డిఫరెన్స్ 54కి 36కి డిఫరెన్స్ 18. ఇలా రాస్తే అవుట్లెట్ యొక్క ఎలోన్ వర్క్ వస్తుంది. 18 2 times క్యాన్సిల్ చేస్తుంది. 54 2 times 108 hours పడుతుంది అవుట్లెట్ ఒక్కటే ఎంటీ చేయడానికి. సో Q1 యొక్క రిజల్ట్ 108, Q2 యొక్క రిజల్ట్ 110 ఇచ్చాడు. ఆటోమేటిక్గా Q1 లెస్ దెన్ Q2 అవుతుంది. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 71. పై చార్ట్ ఇచ్చాడు. క్లియర్గా గమనించినట్లయితే టోటల్ నెంబర్ 300 అంటున్నాడు. లాంగ్వేజెస్ గురించి ఇచ్చాడు. సాంస్క్రిట్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జియోగ్రఫీ గురించి ఇచ్చాడు. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. పై చార్ట్లో మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు, డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవటమే. రైట్. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ దట్ మేల్స్, మేల్ అండ్ ఫీమేల్ స్టడింగ్ ఫిజిక్స్ ఈజ్ 11:7. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టడింగ్ ఫిజిక్స్? క్లియర్గా గమనించినట్లయితే ఫిజిక్స్లో ఫీమేల్ 11 parts, మేల్ 7 parts. మనల్ని కనుక్కోమంటుంది ఫిజిక్స్లో మేల్ గురించి కనుక్కోమంటున్నాడు. అంటే 7 parts గురించి కనుక్కోవాలి. ఆప్షన్లోకి వెళ్ళి 7 multiple చూస్తే అన్ని 7 multiples ఉన్నాయి, లెక్క చేయాలి. అబ్జర్వ్ చేయండి. టోటల్గా 100%, మొత్తం పై చాట్ అంతా 100%. దాని వాల్యూ ఎంత అంటే 300 అమ్మా. 100% 300 అయితే 1% 3 అవుతుంది. నాకు కావాల్సిన ఫిజిక్స్ 24% కావాలి. సో 1% 3 చొప్పున 24% అంటే 24 3s అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇది టోటల్ ఫిజిక్స్. ఈ ఫిజిక్స్లో ఎవరి గురించి? మేల్ గురించి అడుగుతున్నాడు. మేల్ అంటే 7/18 parts గురించి అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. 11 parts ఫీమేల్, 7 parts మేల్, టోటల్ పార్ట్స్ 18. 7/18 గురించి అడుగుతున్నాడు. 24 3s అంటే 72. ఈ 72లో 18 4 times క్యాన్సిల్ అయిపోతుంది. 4 into 7 అంటే 28 అవుతుంది. సో ఫిజిక్స్లో మేల్ 28 థర్డ్ ఆప్షన్లో ఉన్నారు, అదే మన ఆన్సర్.
నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 72. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ యొక్క సెంట్రల్ యాంగిల్ చెప్పమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఏ పై చార్ట్ యొక్క టోటల్ సెంట్రల్ యాంగిల్ అయినా 360 డిగ్రీ ఉంటుంది. సో 360 డిగ్రీ టోటల్ 100% అయితే మ్యాథమెటిక్స్ యొక్క పర్సంటేజ్ 12% కదా. సో 12% అనేది ఎంత డిగ్రీ చూపిస్తుందో కనుక్కుంటే సరిపోతుంది. ఎస్ 0 క్యాన్సిల్ అయిపోయింది. యూనిట్స్ ప్లస్ 6, యూనిట్స్ ప్లస్ 2, 6 × 2 అంటే 2 అవుతుంది. బట్ డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ఒక డెసిమల్ వస్తుంది. 0.2తో ఎండ్ అయ్యేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. In July 2017, the total number of students studying all the given subjects together increased by 20% as compared to the previous month. What is the total number of students studying all the given subjects together in July 2017? మనకిచ్చిన డేటా జూన్ 2017ది. జూన్ 2017లో ఎంతమంది అయితే ఉన్నారో దానికంటే 20% ఇంక్రీజ్ అయ్యారంట జులై 2017లో. అయితే జులై 2017లో ఎంతమంది అని అడుగుతున్నాడు. క్లియర్గా గమనించండి. 300కి 20% ఇంక్రీజ్ అయ్యారు. 10% ఆఫ్ 300 30, 20% అంటే 60. సో 60 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే 360 మెంబర్స్ అవుతారు జులై 2017లో. 360 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 74. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ సాంస్క్రిట్ 35% ఆర్ ఫీమేల్స్. సాంస్క్రిట్లో 35% ఫీమేల్ అయితే రిమైనింగ్ 65% ఖచ్చితంగా మేల్ ఉంటారు. అబ్జర్వ్ చేయండి మా మేల్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టడింగ్ సాంస్క్రిట్? అమ్మా సాంస్క్రిట్లో మేల్ గురించి మాట్లాడుతున్నాడు. రండి. ఇప్పుడు నాకు సాంస్క్రిట్ ఎంత పర్సెంట్ ఉందంటే 25% ఉంది. టోటల్గా బేస్ 300. 300లో 20% అంటే 320s రాస్తే సరిపోతుంది. దీంట్లో మనకు ఎవరు కావాలంటే మేల్ కావాలి. మేల్ అంటే 65% అని అర్థం. ఇదే కదమ్మా 65% వాల్యూ. సో క్లియర్గా క్యాన్సిల్ చేస్తే 20 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 5 13 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. 13 × 3 అంటే 39 అవుతుంది. 39 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 75. In an examination, out of the total number of students studying geography, 3/13 failed. What is the number of students studying geography who failed in the examination? ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి. రెండమ్మా ఏం ఎగ్జామినేషన్? జాగ్రఫీ. టోటల్గా 300 బేస్ ఉంది. అందులో 26% జాగ్రఫీ. 300లో 26% చూడాలంటే 326 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఇందులో 3/13 ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అడుగుతున్నాడు కాబట్టి 3/13 రాసిస్తా. 13తో క్లియర్గా క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 3 2 times 6, 6 3s 18. 18 ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 76. లైన్ గ్రాఫ్ ఇచ్చాడమ్మా. ఈ లైన్ గ్రాఫ్లో ముందు మనం ఏం చేద్దామంటే టేబుల్ ఫామ్ చేసుకుందాం. ఏమేం టేబుల్ గురించి ఇచ్చాడు అని చూసినట్లయితే మీరు క్లియర్గా ఏ అండ్ బిల గురించి ఇచ్చాడు. 11, 12, 13, 14, 15, 16 గురించి ఇచ్చేసాడు. మనం క్లియర్గా టేబుల్ క్లియర్ చేద్దాం. 11, 12, 13, 14, 15, 16 గురించి ఇచ్చాడు. ఏమేం గురించి ఇచ్చాడంటే ఏ ఒక కేటగిరీ, బి ఒక కేటగిరీ ఇచ్చాడు. ఏ అంటే స్క్వేర్ షేప్లో ఉంది, బి అంటే ఆ సర్క్యులర్ షేప్లో ఉంది. రైట్. ఇది ఏ పార్ట్ అమ్మా. ఈ పాయింట్ వచ్చేసరికి బి పార్ట్. ఇది బి పార్ట్. ఏ పార్ట్ అంటే ఫస్ట్ ఏ లైన్ పట్టుకొని వెళ్ళిపోతున్నా. ఏ పార్ట్ వచ్చేసరికి 160 ఉంది 2011లో. తర్వాత 280 ఉంది. తర్వాత వచ్చేసరికి 380 ఉందమ్మా. తర్వాత వచ్చేసరికి 180 ఉంది. తర్వాత 420 ఉందమ్మా. 420. తర్వాత వచ్చేసరికి 580 ఉంది. 580. నెక్స్ట్ అలాగే బీలోకి వచ్చేసరికి 480 ఉంది. ఈ లైన్ సెకండ్ లైన్ 480 ఉంది. ఇదేమో 200 ఉందమ్మా. తర్వాత వచ్చేసరికి 300 ఉంది. తర్వాత వచ్చేసరికి 560 ఉంది. తర్వాత 380 ఉంది. తర్వాత 520 ఉంది. అబ్జర్వ్ చేయండి. ఇది మనకి ఇచ్చిన టేబుల్ లైన్ గ్రాఫ్ యొక్క మీనింగ్ ఇది. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ ఇన్ 2012? ఏ అండ్ బి టుగెదర్ ఇన్ 2012 కావాలంటున్నాడు. ఏ అండ్ బి టుగెదర్ కావాలి అంటే ఈ రెండు కావాలని అర్థం. 2012 కాబట్టి 280, 200 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 480 అవుతుంది. 480కి ఇంకా దేనికి అడుగుతున్నాడు? తర్వాత 2015లో సేమ్ ఏ అండ్ బి యొక్క టుగెదర్కి అడుగుతున్నాడు. 2015లో ఏ అండ్ బి టుగెదర్ అంటే 420, 380 యాడ్ చేస్తే 800 అవుతుంది. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. క్లియర్గా 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 16 టేబుల్తో 3 టైమ్స్, 16 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 3:5 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 77.
అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ 2011 ఓన్లీ 20% ఆర్ డిఫెక్టెడ్. ఇక్కడ 2011లో ఏ అండ్ బి గురించి మాట్లాడుతున్నాడు. 160 480 ఏ అండ్ బి టుగెదర్ అంటే 160 480 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 640 అవుతుంది. ఈ 640లో 20% డిఫెక్టెడ్ అంట. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టెడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ ఇన్ 2011. 2011లో డిఫెక్టెడ్ గురించి మాట్లాడుతున్నాడు. 640లో 20% కదా డిఫెక్ట్ అయింది. సో 640కి 10% అంటే 64, 20% అంటే 128 అవుతుంది. 128 డిఫెక్టెడ్ సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 78. The number of products sold by A in 2014 is what percent of number of products sold by B in 2013? వాడు క్లియర్గా అడుగుతుంది A in 2014 అంటున్నాడు. సో 180 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సోల్డ్ బై బి ఇన్ 2013. బి ఇన్ 2013 అంటే 300లో. సో 180 300కి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. క్లియర్గా కనిపిస్తుంది. 0000 క్యాన్సిల్. 180లో 360 టైమ్స్ పోతుంది. 60% ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. సో 60% ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 79. The number of products sold by B increased by what percent from 11 to 14? B 11 to 14 ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. B 11లో 480 ఉందమ్మా. 14కి వచ్చేసరికి 560 వచ్చింది. 560కి వచ్చింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 480 నుంచి 560కి వచ్చిందంటే 80 ఇంక్రీజ్ అయింది. 80 దేనిపైన ఇంక్రీజ్ అయింది? 480 పైన ఇంక్రీజ్ అయింది. సో 80 480కి ఎంత పర్సెంటో వేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 80 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/6 అంటే 16 2/3 అని బోల్డ్ అన్నిసార్లు చదువుకున్నాం. సో మన ఆన్సర్ 16 2/3% అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 16 2/3% అనేది సెకండ్ ఆప్షన్లో ఉందమ్మా. సో నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 80. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సోల్డ్ బై బి ఇన్ 2011, 12 అండ్ 16 టుగెదర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సోల్డ్ బై ఏ 11, 12, 13 టుగెదర్. మనకు కావాల్సింది బిలో 11, 12, 16 కావాలి. 11 ఇక్కడ ఉంది, అలాగే 12 ఇక్కడ ఉంది, 16 ఇక్కడ ఉంది. వీటి యొక్క టుగెదర్కి ఏలో వచ్చేసరికి 11, 12, 13 వీటి యొక్క టుగెదర్కి డిఫరెన్స్ చెప్పమంటున్నాడు. ముందేం చేద్దామంటే ఈ టుగెదర్ చేసి డిఫరెన్స్ చేయమంటున్నాడు వాడు. మనం ఏం చేద్దామంటే డిఫరెన్స్ చేసి టుగెదర్ చేద్దాం. ఎలా చేద్దామంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగో 380, ఇదొక 480. డిఫరెన్స్ ఈజ్ 100. పక్కన పెట్టేసేయండి. 380కి 480కి డిఫరెన్స్ 100. ఇదొక 160, ఇదొక 200. డిఫరెన్స్ ఈజ్ 40. పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటంటే ఇది 280, ఇది 520 మిగిలింది. 280కి 520కి డిఫరెన్స్ కావాలి నాకు, అంతే కదా. సో 520లో 280 తీసేస్తే 240 అవుతుంది. ఇది ఒక డిఫరెన్స్ 240. మొత్తం మీద ఎంత డిఫరెన్స్ ఉందంటే 140, 240, 380 డిఫరెన్స్తో ఉంది. సో టోటల్ డిఫరెన్స్ 380. 380 అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.